హాయ్ అండి అందరికి. ఏంటి హోటల్లో చట్నీ ఇలా చేస్తారా? ఇన్ని రోజులు ఈ లాజిక్ ఎలా అని అనుకుంటున్నా. ఆ చిన్న లాజిక్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్న పల్లి చట్నీ టేస్ట్ ఇంట్లో ఎన్నిసార్లు చేసినా రావట్లేదు, ఎలాగా అని ఆలోచించి ఒక ఇంటికి దగ్గర ఉన్న ఇడ్లీ సెంటర్ కి వెళ్ళి అక్కడ అంకుల్ కి చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత అంకుల్ ఆ రెసిపీని అయితే షేర్ చేశారు. ఆ రెసిపీ విన్న తర్వాత నా మైండ్ అయితే బ్లాస్ట్ అయిందండి. చిన్న చేంజ్ తో నేను చేసే పల్లి చట్నీ టేస్టే చేంజ్ అయిపోయింది నిజంగా. నేను ఎప్పుడు ఇంట్లో పల్లి చట్నీ చేసినా పల్లీలను పుట్నాలను నార్మల్ గా వేయించుకునేదాన్ని. దాని వల్లే నా చట్నీ టేస్ట్ అయితే చేంజ్ అయ్యేది. అలా కాకుండా కొద్దిగా నూనె వేసి దాంట్లో పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ఇంకా చింతపండు వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి కొన్ని వాటర్ ఉప్పు వేసుకొని మిక్సీ పడితే ఆ టేస్ట్ సేమ్ హోటల్లో స్టైల్లోనే వస్తుంది. ఇంకా దీనికి పోపు కూడా అవసరం లేదు, అలాగే తినేయొచ్చు. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.